హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ చాక్లెట్ కేక్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్లో నేను ఇక్కడ ఈ కప్తో పావు కప్పు వరకు గ్రేటెడ్ చాక్లెట్ పౌడర్ వేసుకుంటున్నాను. పావు కప్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ కూడా వేసేసుకోండి. అండ్ టేస్ట్ కోసం అయితే ఇక్కడ నేను 2 బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇది మొత్తం నీట్గా కలిసేలాగా తిప్పేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ మనం ఎటువంటి ఎగ్ అనేది యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను పెరుగుతో చేస్తున్నాను ఈ చాక్లెట్ కేక్ అనేది. ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. విస్కర్తో కానీ మీరు ఎలాగైనా కలుపుకోండి. ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పుడు వరకు మైదాపిండి అయితే తీసుకోవాలి. మైదాపిండి ఇందులోకి వేసేసుకొని సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. సో ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. సో మనకు ఎంత కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎక్కడ మనకి మొత్తం ప్రతి ఒక్కటి కూడా బాగా కలిసేలాగా దీన్ని అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదాపిండి వేసిన తర్వాత కూడా ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను. సో దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోతేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో ఫైనల్ కేక్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే చూసారు కదా, నాకైతే ఇలా రెడీ అయిపోయింది. నేను చాలాసేపు తిప్పి ఇలాగా రెడీ చేసేసుకున్నాను. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఒక అల్యూమినియం బౌల్ అయితే తీసుకున్నాను. మనం కేక్ ఏదైతే చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి ఫస్ట్ చుట్టూరా కూడా మనం కొంచెం ఆయిల్తో కానీ ఇలా రాసుకోవాలి. ఇలా మనకి ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఇలా చుట్టూరా వేసేసుకున్నాను. సో దానిపైన పొడి పిండి ఏదైతే మైదా పిండి ఉంటుందో ఆ పొడి పిండి జల్లుకోండి. సో ఇలా ఆయిల్ పైన చల్లుకుంటే మనకి కేక్ అనేది కుక్ అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా అయితే నేను ఈ పొడి మైదా పిండితో ఇలా రాసేసుకుంటున్నాను. ఎక్కడైతే ఆయిల్ రాసుకున్నామో సో ఆయిల్ అప్లై చేసిన ప్లేస్లోనే మనం దీన్నంతా కూడా ఇలా రాసేసుకుంటున్నాం. ఇలా రాసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. సో మనం రెడీగానే పెట్టుకున్నాం కదా, మొత్తం నీట్గా కలుపుకున్నాక సో ఇలా కలిపిన దాన్ని కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం ఏదైతే రెడీ చేసుకుంటున్నామో కేక్ అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం. సో ఫైనల్గా ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కిందకి ట్యాప్ చేయండి. ఎక్కడ మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా పైన గార్నిషింగ్గా వేసుకుంటే కేక్ కుక్ అయిన తర్వాత చూడడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇలా కట్ చేసేసుకొని బారుగా ఇలా అయితే మనం పైన వేసేసుకుంటున్నాం. సో ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఇడ్లీ పాత్ర లాంటిదని పెట్టుకున్నాను. దానిపైన సో నేనైతే ఇక్కడ ఒక చిన్న స్టీల్ మూత తీసుకున్నాను. ఆ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఇందులో అయితే మనం కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాం కదా, సో ఈ బౌల్ని అయితే ఇందులోకి పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని 25 to 30 మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయాలి. 25 to 30 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి ఇది కుక్ అయిందో లేదో అని ఒక స్పూన్ కానీ ఏదైనా చాక్ కానీ పెట్టి చూస్తే ఒకసారి నొక్కి తీసాము అంటే దానికి ఏది అంటుకోకుండా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. సో నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో దీన్ని అయితే కొంచెం పక్కకు తీసి చల్లారి పెట్టుకున్నాను. సో అలా చల్లారి పెట్టుకున్న తర్వాత నేను ఒక నైఫ్ తీసుకున్నాను. ఇలా తీసుకొని చుట్టూరా కూడా ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేసేలాగున ఇలాగా నేను చుట్టూరా చాలా మెల్లగా తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేస్తే మనకి కేక్ అనేది ఇలా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనకు పైకి పెట్టుకుంటే మనకి ఈ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాక్లెట్ కేక్ చాలా బాగా వస్తుంది. సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి.